స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ అవలంబించిన అహింసా సిద్ధాంతం నేటి తరానికి ఆదర్శం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లో గాంధీ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, 20 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ లంకా దినకర్, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ విజయ్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ విగ్రహం వద్ద ఉన్న గ్రామ చావడి పునర్నిర్మాణానికి 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామ చావడి ప్రాంతంలో నిర్మించే భవనం అన్ని హంగులతో అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ పిన్నెక మధుసూదన్ రావు, కమిషనర్ వెంకటేశ్వరరావు, తాతా ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మనము ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. గాంధీ జయంతి రోజు రావటం, గాంధీ గారికి నివాళులు అర్పించడం అది చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, ఇక్కడ ఆ విగ్రహం కూడా పాత అయిపోయింది, విగ్రహం కూడా మార్చాలి, కంస విగ్రహం పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ పెద్దలు ఇక్కడ కూర్చోడానికి ఆయన బుక్స్, అదేవిధంగా ఇప్పుడుండే యూత్ జనరేషన్ కూడా చదువుకోవడానికి ఇవన్నీ కూడా ఉండేటట్టుగా ఒక చిన్న లైబ్రరీ లాగా పెడదాం. పెట్టినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు పెద్దవాళ్ళైనా వచ్చి చదువుకోవడానికి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకాలు గుర్తొస్తాయని చెప్పి దాన్ని అనుకున్నాం. యాక్చువల్గా ఈ 2వ తారీఖుకి అది ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ ఫండ్స్ రావటం కానీ శాంక్షన్ అవ్వటం కానీ కొంత లేట్ అవ్వటం వల్ల ఈరోజు శాంక్షన్ చేస్తున్నాం 40 లక్షల రూపాయలు. దీనికి ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం. తొందరలోనే కంప్లీట్ చేసి అందరూ కూడా విగ్రహం కూడా మార్చి నీట్గా చేసి ఇప్పుడు ఒక 10 మంది వచ్చినా కూడా నిలబడేటట్టుగా ఇక్కడ ఉండే ఎవరైతే ఇక్కడ ఉండే షాప్స్ అంతా కూడా మన వాళ్ళంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా గాంధీ తాతను ఒక గౌరవ భావంతో ఈ జాతికి, దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం. దాంతోపాటు గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఖద్దరు వస్త్రాల దగ్గర కోసం, ఖాదీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్రం కోసం అహింసావాదంగా లౌకికంగా కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి ఘనవాళ్ళు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా ఆంధ్ర అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వచ్ఛ భారత్ మార్గాన్ని కూడా ఎన్నుకొని, ప్రధానమంత్రి గారు అయితే, మోడీ గారు అయితే ఒక విప్లవాత్మకమైన మార్పులు అనేది ఈ మధ్య జరిగిన జిఎస్టీ రివ్యూస్ అనేది తగ్గించడం, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి, గాంధీ రోడ్లో ఉన్న వారందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది. ఎక్కువగా కస్టమర్స్ అనేవాళ్ళు కొనుగోలు అనేది పెంచుకునే దాని కొరకు అది చాలా వినూత్నమైన కార్యక్రమం. అది ప్రధానమంత్రి మోడీ గారిని, అదేవిధంగా దానిని గట్టిగా కృషి చేస్తూ అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ప్రశంసించవలసిన విషయం. ఈ సందర్భంగా 150 సంవత్సరాలు అని అంటే కనుక ఆల్మోస్ట్ మనం 350లు, ఈ 3 తరాలు, ఈ 3 తరాలు కూడా ఆయన్ని ఎప్పుడు కూడా రిమెంబర్ చేసుకుంటున్నామని అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. తర్వాత ఈజ్ నాట్ జస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి లీడరే కాదు, ఆయన ప్రపంచాన్ని అంతటికీ కూడా ఆయన ఒక టీచర్. సో ఆయన ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ అన్నీ కూడా అక్రాస్ ది వరల్డ్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారంగా వాటిని పెట్టుకుని ఈరోజు పాలన సాగిస్తున్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.